హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. ఇవాళ నోటిఫికేషన్ వివరాలకు వచ్చేంత ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఏడబ్ల్యూ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్. ఏడబ్ల్యూ మీన్స్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు ఫ్రెండ్స్. మనకు టోటల్గా 309 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 1/7/2018 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసుకుంటే 37,100 నుంచి 91,450 రూపాయల వరకు ఉంటుంది శాలరీ అండి. చూడండి, అప్లై చేసుకునే ముందు మీకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. https://psc.ap.gov.in. ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. దీనికి ఈ పోస్ట్కి అప్లై చేసుకునే ముందు మొట్టమొదటిగా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వచ్చి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది 3/12/2018 స్టార్ట్ అయ్యి 24/12/2018 అనేది ఎండ్ అవుతుంది. అలాగే చూడండి, నోట్ అని ఇచ్చారు సైడ్ ఎమ్మడి. 23/12/2018కి మనకు పేమెంట్కు ఆ రోజు నైట్ మిడ్ నైట్ 11:59 మాత్రమే ఉంది. పేమెంట్ చేసిన తర్వాత కూడా 24వ తారీఖు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకు స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. మనకు స్క్రీనింగ్ టెస్ట్ అనేది 25,000 మంది కన్నా తక్కువగా వచ్చినట్టే ఆఫ్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకన్నా ఎక్కువగా 25,000 మంది కన్నా ఎక్కువగా అప్లై చేసినట్టే స్క్రీనింగ్ టెస్ట్కి వచ్చినట్టే వాళ్ళకు ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మెయిన్ ఎగ్జామ్ అనేది 1/4/2018 మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో, అలాగే 2/4/2018 మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు ఇది క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటే మిగిలిపోయిన వేకెన్సీస్. లాస్ట్ టైం నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు అప్పుడు కూడా భర్తీ కాని వేకెన్సీనే క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ అని పిలవడం జరుగుతుంది. టోటల్గా మనకు 144 వేకెన్సీ ఉన్నాయి. టోటల్గా మనకు 8 రకాల పోస్టులు కానీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, టోటల్గా ఎన్ని వేకెన్సీలో క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఫస్ట్ పోస్ట్ కోడ్లో ఏడబ్ల్యూకి జోన్ 1లో 19 ఉన్నాయి, జోన్ 2లో 8 ఉన్నాయి, జోన్ 3లో 17 ఉన్నాయి, జోన్ 4లో 34 ఉన్నాయి, టోటల్గా 78 ఉన్నాయి. ఈ విధంగా ఎవరు ఎలిజిబుల్, ఏ బ్రాంచ్ వాళ్ళు ఎలిజిబుల్, ఎన్ని పోస్ట్ ఉన్నాయి అన్ని క్లియర్గా ఇచ్చారు. నేను జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4కి ఏ జిల్లాలు వస్తాయి కూడా నేను చెప్తాను తర్వాత. ఇప్పుడు ఫ్రెష్ వేకెన్సీలు చూసుకుంటే మనకు 165 వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ కూడా జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 జిల్లాలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, టోటల్ ఎన్ని ఉన్నాయని ఇవ్వడం జరిగింది. మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చినంత మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలకు వచ్చినంతే చూడండి, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలను క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి చూసుకోండి. అందరు కూడా పాస్ అయిన వారు ఎలిజిబుల్ అండి. సివిల్లో కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ బీటెక్ చేసిన వారు ఈ పోస్టులకు అన్నిటికీ ఎలిజిబుల్ ఫ్రెండ్స్. రిజర్వేషన్స్ అనేది లోకల్ క్యాండిడేట్స్కి ఒక విధంగా చెందుతాయి. అందులో కూడా ఎస్సీ, ఎస్టీ, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఫిజికల్ ఛాలెంజ్డ్, ఉమెన్, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరెవరికి ఏ విధంగా చెందుతాయి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. లోకల్ క్యాండిడేట్స్ అంటే ఏం లేదండి, దానికి కూడా ఇక్కడ డెఫినేషన్ ఇచ్చారు. మనకి కింద చూడండి, 6th నుండి 10th వరకు దాని పూర్తి ఒకటే అని ఇవ్వలేదు. లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎలా వివరిస్తాం మనం, అదే తెలంగాణ వాళ్ళని అన్లోకల్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఏపీలో కూడా మళ్ళీ లోకల్ అన్లోకల్ చేసే విభాగం ఉంటుంది ఒక్కోసారి. ఎందుకంటే ఇప్పుడు జోన్ వైజ్ ఇచ్చారు కాబట్టి జోన్ వైజ్ కూడా లోకల్ అన్లోకల్ చేస్తారు. అందుకనే క్లియర్గా చాలా పాయింట్స్ ఇచ్చారు. ఒకసారి చదువుకోండి ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ చూసుకుంటే చెప్పాను ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్, ఎన్సీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 సంవత్సరాలు ఇచ్చారు. హౌ టు అప్లై అంటే ఇదివరకు చెప్పాను. పేమెంట్ చెప్తాను ఇప్పుడుగా. అప్లికేషన్ ఫీ వివరాలకు వస్తే 250 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ ఉంటుందండి. ప్రాసెసింగ్ ఫీ 120 రూపాయలు ఉంటుంది. వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 120 రూపాయలు అనేది ఎగ్జామినేషన్ ఫీ లేదు. ఓకేనా? అది కేవలం ఏపీకి చెందినటువంటి స్టేట్కి చెందినటువంటి వారికి మాత్రమే. చూడండి, 5వ పాయింట్ దగ్గర మనకు క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు అదర్ స్టేట్స్ షెల్ పే ద ప్రిస్క్రైబ్డ్ ఫీ 120 రూపీస్ అండ్ ప్రాసెసింగ్ ఫీ 250 అలాంగ్ విత్ ప్రాసెసింగ్ ఫీ 250 రూపీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకి వెళ్ళి అప్లై చేసుకున్న వాళ్ళు 250, 120 మొత్తం కూడా కలిపి కట్టాల్సి ఉంటుంది. లేకపోతే వాళ్ళ అప్లికేషన్స్ అనేవి రిజెక్షన్స్ అవుతాయి. ఫ్రెండ్స్, ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా అప్లై చేయకండి. తెలంగాణ వాళ్ళకు అసలు మనకు ఏంది నాన్ లోకల్ కిందకి వస్తాం మనం. ఓకేనా? అంటే వాళ్ళ పోస్టుల్లో లోకల్ వాళ్ళకు లేదా ఓపెన్ కేటగిరీ అని ఉంటుంది ఒకటి. ఆ ఓపెన్ కేటగిరీ నేను చూపిస్తాను ఇప్పుడు. ఓపెన్ కేటగిరీలో ఏ క్యాస్ట్ వాళ్ళకి పోస్ట్ ఉన్నాయి, ఏ క్యాస్ట్ వాళ్ళకి పోస్టులు, ఏ బ్రాంచ్ వాళ్ళకి పోస్టులు ఉన్నాయి, ఏ బ్రాంచ్ వాళ్ళకి పోస్టులు, అవన్నీ చూసుకున్న తర్వాతనే అప్లై చేయండి. ముందు అప్లై చేయకండి. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది డెబిట్, క్రెడిట్, ఆన్లైన్లో ఎలాగైనా పేమెంట్ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు 4th పాయింట్లో. ఒకవేళ మీరు ఏదైనా కరెక్షన్ చేస్తే 100 రూపీస్ అనేది ఒక కరెక్షన్కి తీసుకుంటారండి. అయినప్పటికీ కూడా హౌఎవర్ చేంజెస్ ఆర్ నాట్ అలౌడ్ ఫర్ నేమ్, ఫీ అండ్ ఏజ్ రిలాక్సేషన్. వీటిపైన ఎటువంటి చేంజ్, హౌఎవర్ చేంజెస్ ఆర్ నాట్ అలౌడ్, వీటిపైన చేంజెస్ అనేది అలౌడ్ లేదని చెప్పారు.
చూడండి మనకు సెంటర్ సంబంధించిన వివరాలను ఇచ్చారు. కాస్త లేట్ అయితే ఓపిక చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కొంత మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే చూడండి ఇక్కడ ఓపెన్ జోన్ అని ఇచ్చారు చూడండి మనకి ఇక్కడ. ఆ ఓపెన్ జోన్లో ఉన్నటువంటి ఉద్యోగాలే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది కూడా మెన్స్కి ఎన్ని ఉన్నాయి, ఉమెన్స్కి ఎన్ని ఉన్నాయి, బీసీస్కి ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీలకు అసలు లేనే లేవు. చూడండి ఇక్కడ నేను పోస్ట్ కోడ్ 3 వివరాలు చూపిస్తున్నాను, ఒకటి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తున్నాను. ఎలక్ట్రికల్ స్టేట్ వైడ్ మాత్రం ఇచ్చారు. ఇది కూడా స్టేట్ వైడ్లో ఉన్న వాళ్ళకి చూడండి. ఎలక్ట్రికల్ స్టేట్ వైడ్లో మనకు ఓసీలకు మాత్రమే 2 ఉద్యోగాలు ఉన్నాయి. బీసీఏకి ఒకటి ఉంది, ఎస్టీకి లేనే లేవు, పిహెచ్కి ఒకటి ఉంది. టోటల్గా 4 ఉద్యోగాలు, ఉమెన్కి అసలే లేవు. చూడండి అందరూ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి, ఓకేనా. ఒక్క విషయం ఎక్స్ప్లెయిన్ చేసి నేను వీడియో అనేది క్లోజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ మనకు స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమినరీ టెస్ట్ అని చెప్పొచ్చు మనం. దీనికి మనకు సిలబస్ ఏ విధంగా ఉందో చెప్తాను. పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఉంటుందండి. 50 మార్క్స్ ఉంటాయి, 50 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ బిలో మనకు సివిల్, మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ వీళ్ళ విభాగాలకు వెళ్ళి 100 మార్క్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 150 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్, 150 మినిట్స్ అనే టైం లిమిట్ ఉంటుంది. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్ చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్ మనకు ఇది మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్ అండి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఉంటుంది. పేపర్ 2లో అదేవిధంగా మనకు సేమ్ టాపిక్స్ కవర్ అవుతున్నాయి. పేపర్ 3కి వచ్చేసరికి మనకు చూడండి సివిల్ ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగు, సివిల్ అండ్ మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఓన్లీ పోస్ట్ కోడ్ 3 మాత్రం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ 150 క్వశ్చన్స్ ఎక్స్ట్రా అయినాయి, 150 మార్క్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, 150 మినిట్స్ అనే టైం లిమిట్ ఉంది. టోటల్గా 450 మార్క్స్ ఉన్నాయి. ఇది దీనికి సంబంధించిన సిలబస్ వివరాలు చూడండి మొత్తం ఇచ్చారు. సిలబస్ ఏ టాపిక్స్కి వెళ్ళి వస్తుంది కూడా ఇచ్చారు మొత్తం పైన. అంతా చదువుకోండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. పోస్టులను బట్టి, ఏరియాని బట్టి, క్యాస్ట్ని బట్టి, వేకెన్సీలు ఉన్నావా లేవా, జెండర్ని బట్టి కూడా చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.